నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షమీమ్ రెడీ అయ్యారా? పోటీలకు దిగడానికి నామినేషన్ కూడా వేశారా? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి అపోనెంట్గా దింపడానికి షమీమ్ని దింపుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డివిఎస్ గారు. నమస్తే. వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షమీమ్ పోటీకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలకి పోటీగా దింపుతున్నారు. ఆవిడ నామినేషన్ కూడా వేశారని ఇలా చాలా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఆ అవకాశాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల్లో నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం, ఆ ప్రసంగంలో కూడా వివేకం చిన్నాన్న హత్య గురించి మాట్లాడుతూ, వివేకం చిన్నాన్నకి రెండో భార్య ఉన్నది వాస్తవం, వాళ్ళకి సంతానం ఉన్నది వాస్తవం అని మరోసారి అక్కడ ఉన్న ప్రజల్లో వివేకానంద రెడ్డి సెకండ్ వైఫ్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఈ తర్వాత వచ్చిన పరిణామాలు, ఇవాళ నామినేషన్స్కి లాస్ట్ డేట్, ఆఖరి నిమిషంలో షమీమ్తో వివేకానంద రెడ్డి రెండో భార్యతో కడప లోక్సభకి నామినేషన్ దాఖలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మనం షర్మిల మీద షమీమ్నే ఇండిపెండెంట్గా దించుతున్నట్టుగా ఒక వ్యూహం వైసీపీ, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారో మరి ఎవరో కానీ, అది మరి బూమ్రాంగ్ అవుతుందా చూడాల. ఎందుకంటే దస్తగిరి ఇక్కడ అసెంబ్లీకి వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన జై భీమ్ పార్టీ తరఫున వివేక హంతకుడు దస్తగిరి, A4గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నామినేషన్ వేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి వేసిన తర్వాత వేశాడనమాట. ఇప్పుడు అసెంబ్లీకి తన పైన దస్తగిరి ఇండిపెండెంట్గా వేసిన దీంట్లో, మరి లోక్సభకి చెల్లి పైన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలకి వ్యతిరేకంగా షమీమ్ని ఇండిపెండెంట్గా దించుతున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఆమె నామినేషన్ నిజంగానే దాఖలు చేశారా? ఇవాళ మనం ఎలా చూడాలా? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, షర్మిల, సునీత, వీళ్ళ మధ్య రచ్చ వైఎస్ కుటుంబం ఇవాళ ప్రజల్లో ఏ విధంగా రచ్చ అవుతుందో మనం చూసాం. వాళ్ళ చరిత్ర అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఈరోజు చేసినటువంటి ప్రసంగం కూడా అవసరమా? అక్కడ వివేకానంద రెడ్డి రెండో భార్య ప్రస్తావన తేవాల్సిన అంశం ఏంటి అంటే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిలో భయం కనపడుతుంది. షర్మిల అక్కడ పోటీ చేయడం వల్ల, ఇక్కడ కడప లోక్సభకి కాంగ్రెస్ అభ్యర్థిగా, మొత్తం అటు పులివెందుల అసెంబ్లీని, ఇటు కడప లోక్సభని, దాని ఇంపాక్ట్ కడప జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా వివేకానంద రెడ్డి హత్య, దాని వెనుక పూర్వాపరాలు, అవినాష్ రెడ్డి పాత్ర, జగన్మోహన్ రెడ్డి పాత్ర, జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రోల్, ఇవన్నీ కూడా చర్చనీయాంశమైన దీంట్లో తన పార్టీ ఓడిపోయినా, తాను ఓడిపోయినా, అవినాష్ రెడ్డి ఓడిపోయినా కారణం షర్మిలగా భావిస్తున్నట్టున్నారు, కారణం సునీతగా భావిస్తున్నట్టున్నారు. అంటే ఈరోజు ప్రసంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి భయం కనపడుతుంది అన్నది అందుకే. ఆయన చేసిన అడ్రస్ అంతా కూడా ఎవరి గురించి? చెల్లెళ్ళ గురించి. దుష్ట చతుష్టయం అని అంటూనే అటు చంద్రబాబు, ఇటు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ అంటూ ఇద్దరు చెల్లెమ్మలను కూడా కలుపుకుని నా పైన కుట్ర చేస్తున్నారు అన్నాడు. అంటే చెల్లెళ్ళ భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మనం చూసాం. ఏది జగన్మోహన్ రెడ్డి పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకుని ఏమని ప్రశ్నిస్తున్నాడు? హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటున్నాడు. హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నటువంటి ప్రజల్లో పజిల్. ఆయన పక్కన ఎవరున్నారు? అవినాష్ రెడ్డి. హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని దస్తగిరిని ఉద్దేశించి, దస్తగిరికి చెల్లెళ్ళు మద్దతు ఇస్తున్నారని అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. కానీ ఇక్కడ హంతకుడిగా ప్రజల ముందు A8గా ఎవరున్నారు? అవినాష్ రెడ్డి. సిబిఐ ఛార్జ్షీట్ అదే చెప్పింది, చెల్లెళ్ళు అదే చెప్తున్నారు. భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు, అవినాష్ రెడ్డి తండ్రి. అలాంటి మరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి
చిన్నాన్న హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే మద్దతు ఇస్తోంది నువ్వే కదా, నీ పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకుని ఆ మాటలు ఏంటి అని ప్రజల్లో ఒక సందేహాలు, అనుమానాలు. అంతేకాదు, మనం ఆ ప్రసంగం చూసినప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే, ఓట్లు చీలిస్తే కూటమికి లాభం కాదా అన్నాడు. ఈ ఒక్క సెంటెన్స్ చాలు. జగన్మోహన్ రెడ్డిలో భయం. కాంగ్రెస్కి ఓటేస్తే అంటే అర్థం కాంగ్రెస్కి ఓట్లు పడుతున్నాయని అంగీకరించినట్టే. షర్మిల పెద్ద ఎత్తున అక్కడ పోటీ ఇస్తోంది. కొంగు చాచి వాళ్ళంతా కూడా న్యాయం చేయమని అడుగుతున్నారు. చెల్లెళ్ళు ఇద్దరు ఇవాళ వాడల్లో ఇంటింటికి తిరిగి కొంగు చాచి ఓట్లేయండి. కోర్టుల చుట్టూతా తిరిగాం, స్టేషన్ల చుట్టూతా తిరిగాం, దర్యాప్తు సంస్థల చుట్టూతా తిరిగాం, సిబిఐ. ఎక్కడా న్యాయం జరగలేదు కాబట్టి ప్రజా కోర్టుకు వచ్చాం. హంతకుడికి మా అన్న టికెట్ ఇచ్చి నిలబెట్టాడు. హంతకుడిని పార్లమెంటుకు పంపించడానికి మేము సిద్ధంగా లేము. హంతక పార్టీని ఓడించండి, కొంగు చాచి కన్నీళ్లతో అడుగుతున్నాం అనేది సెంటిమెంట్. మహిళలంతా కాంగ్రెస్కు ఓట్లేస్తారా? అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన దాంట్లో ఆ భయం కనపడుతుంది. కాంగ్రెస్కి ఓటేస్తే అంటే కాంగ్రెస్కి ఓట్లు పడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఓట్లు చీలిస్తే అంటే తన ఓట్లు చీలిపోతున్నాయని ఒప్పుకున్నాడు. కూటమికి లాభం కాదా అంటే ఎన్డీఏ గెలుస్తోంది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలుస్తున్నాయని ఆయనే ఒప్పుకున్నట్టుగా ఇవాళ కడప స్పీచ్ కనపడుతుంది. ఓకే. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారి షర్మిల చీర గురించి కూడా మాట్లాడాడు. ఏది కొడుకు శుభలేఖ ఇవ్వటం కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏదో పచ్చ చీర కట్టుకెళ్ళింది. అవును, ఎల్లో షేడ్, పసుపు పచ్చ చీర కట్టుకెళ్ళింది అనేది కూడా ఇవాళ ఆయన మాట్లాడటం అనేది ఇవాళ పెద్ద బూమ్రాంగ్ అయింది, బ్లండర్ అన్నమాట. అంటే ఏంటి, మహిళలు కట్టుకునే చీరల గురించి ముఖ్యమంత్రికి ఎందుకమ్మా? పసుపు అనేది ఒక రంగు. అవును. అసలు మనకు మొదటే అనుమానం వచ్చింది. ఈ మధ్య షర్మిల కట్టుకుంటున్నటువంటి చీరలు కూడా మీరు చూస్తుంటారు, బస్సు యాత్రల్లో కావచ్చు, ఆ ఇంటింటి ప్రచారంలో కూడా కావచ్చు, అప్పుడప్పుడు పసుపు చీర కడుతుంది. ఆ పసుపు చీరకి అటు గ్రీన్ బోర్డరు లేకపోతే పసుపు ఆ బ్లూ ఏదో కాంబినేషన్తో అప్పుడప్పుడు పసుపు చీరలు కట్టుకుంటూ వెళ్తున్నప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది. ఈ పసుపు చీరే రేపొద్దున మరి వీళ్ళకి ప్రచారాస్త్రం అవుతుందా అని. పసుపు చీర కట్టుకుని షర్మిల వెళ్ళడం ద్వారా పసుపు పార్టీకి ఓట్లేయమని పిలిపిస్తోంది. ఏం లాజిక్ తీశారు అందులో అసలు? అండర్ కరెంట్ మెసేజ్ ఆమె పంపుతుంది అని రంధ్రాన్వేషణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ప్రసంగంలో కూడా ఈ పసుపు చీర గురించి మాట్లాడాడంటే, పసుపు పచ్చ చీర కట్టుకుని ఆమె వెళ్ళి శుభలేఖ ఇస్తే అది శుభ సూచకం. పిలుస్తోంది శుభకార్యానికి, కొడుకు పెళ్ళి. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్తే పసుపు అంతా చంద్రబాబు పేటెంటా, తెలుగుదేశం పేటెంటా? అంటే ఆడవాళ్ళు అన్నాక చాలా రంగులు ఉంటాయి. మేబీ ఆవిడకి ఎల్లో కలర్ నచ్చి ఉండొచ్చు. ఇంతకుముందు కట్టుకున్నప్పుడు అంత ఐడెంటిఫికేషన్ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ఎన్నికలకు వచ్చి మాట్లాడిన తర్వాత నా ఆస్తి నాకు ఇవ్వండి అనో, లేకపోతే మా అన్న ఇలా చేశాడు మా బాబాయ్ విషయాల్లోనూ చెప్పినప్పుడు ఈ కలర్ బాగా ఫోకస్ అవుతున్నట్టుంది. నామినేషన్ కార్యక్రమం అది. అతను ముఖ్యమంత్రి నామినేషన్ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు చెల్లి చీర గురించి ఎందుకమ్మా? అంటే అది ఎలా చెప్పాలి అని నాకు అర్థం కావట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే, ముఖ్యమంత్రి పదవిలో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు అలా మాట్లాడతారేమో ప్రజలను ఉద్దేశించి, నేను ఇలాంటి పథకాలు తీసుకొస్తే మీకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని. బట్ ఆ కైండ్ ఆఫ్ ఆలోచన లేనప్పుడు ఆయన ఇంకేం మాట్లాడతారు పాపం ఇలాంటివి తప్ప. జగనింటి పచ్చ చీర, వైఎస్ ఇంట పసుపు చీర ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక రకంగా పసుపు జ్వరంతో వీళ్ళు విలవిల్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఎల్లో ఫీవర్ ఏంటి నీకు?
జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సో ఇందుకేనా షమీంని వివేకానంద గారి రెండో భార్య అని చెప్పేటువంటి షమీంని బరిలోకి దింపాలని చూస్తున్నారా అంటే షర్మిల భయం కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనిలో ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏదో విధంగా ఇప్పుడు ఈ ఓటమి నుంచి బయటపడటం కోసం ఎత్తుగడలు వేస్తూ షర్మిల తన పతనాన్ని కోరుకుంటోంది. తన ఓటమికి తన చెల్లే కారణం కాబట్టి తన చెల్లి గెలవడానికి వీల్లేదు కడప లోక్సభకి. ఏదో విధంగా షర్మిల విజయ అవకాశాలను దెబ్బతీయటం కోసం షమీంని రంగప్రవేశం చేశారా, షమీంతో నామినేషన్ వేయించారా, ఇది మనకు రేపు కానీ తేలిపోదన్నమాట. ఆఖరి నిమిషంలో నిజంగానే షమీం నామినేషన్ దాఖలు చేసిందా అనేది సందేహం. ఎందుకంటే 5 గంటలతో మనకి ఈ రోజుతో నామినేషన్లకి గడువు ముగుస్తోంది. ఓకే, ఇప్పుడు షమీం 2010లోనో ఏమో వాళ్ళ వివాహం అయిందనో ఏమో ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకానంద రెడ్డి అదేదో లవ్ స్టోరీ కింద వాళ్ళు చిత్రిస్తూ వాళ్ళకు ఓ బిడ్డ ఉన్నారని అది కూడా అన్నాడు కదా ఇవాళ స్పీచ్లో కూడా. మా వివేకం చిన్నాన్నకి రెండో భార్య వాస్తవం కాదా, సంతానం ఉన్నమాట వాస్తవం కాదా, ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది. ప్రజలు కోరుకుంటుంది ఏంటి, హంతకులు ఎవరు, హంతకుడికి శిక్ష పడాలి, హంతకుడిని పక్కన పెట్టుకున్నది ఎవరు, ఇది తేల్చాల్సింది ప్రజలు. ఇప్పుడు వైఎస్ఆర్ వారసులు ఎవరో తేల్చాల్సింది ప్రజలే అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వైఎస్ఆర్ వారసులు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ వారసులు షర్మిల. షర్మిల నేనే వారసురాలంటోంది. ఇతను అసలు జగన్మోహన్ రెడ్డి ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు, ప్రత్యేక హోదా తేనాడు, జాబ్ క్యాలెండర్ అమలు చేయనాడు, హామీలు అమలు చేయనాడు. రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతాడు, అతను అసలు వారసుడే కాదంటోంది. తానే రాజశేఖర రెడ్డి వారసురాలనని, తన తండ్రి పార్టీ కాంగ్రెస్, తన తండ్రి చివరికంట పోటీ చేసింది హస్తం గుర్తుపైనే, తన పార్టీ కూడా కాంగ్రెస్, రేపు తను పోటీ చేస్తోంది కూడా హస్తం గుర్తుపైనే. రాజశేఖర రెడ్డి గుర్తు హస్తం, షర్మిల గుర్తు హస్తం, కడప ఓటర్ల గుర్తు హస్తం అంటోంది. అవును, హస్తం గుర్తు ఇవాళ ఎన్ని ఓట్లు చీలుస్తోంది. హస్తం గుర్తు చీల్చే ఓట్లే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాయా, అవినాష్ రెడ్డిని ఓడిస్తాయా? అసలు మరి షర్మిల భయంతోనే వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షమీంని బరిలోకి దింపుతున్నారు. ఆవిడ నామినేషన్ కూడా వేశారు. వెనకుండి జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించిందని అంటున్నారు. చూద్దామండి మరి రాబోయేటువంటి రోజుల్లో మరి షమీం నామినేషన్ వేసి షర్మిల రేపొద్దున అసలు పసుపచ్చ చీర జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఏదైనా జరగచ్చు. మరి షమీం నామినేషన్ వేశారా, వెనక మరి జగన్మోహన్ రెడ్డే ఉన్నారు ఏంటనేది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే.